నరసరావుపేట కేంద్రంలో పల్నాడు రోడ్డులో గల మహాత్మా జ్యోతిరావు పులే గారి విగ్రహం వద్ద ఆయన యొక్క జయంతిని పురస్కరించుకుని మాల మహానాడు నియోజకవర్గ వర్కింగ్ అధ్యక్షులు ఉస్తల జయరావు నిర్వహించగా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా పాల్ పాల్గొని పూలమాలలు వేసి తదుపరి ఆయన మాట్లాడుతూ దేశంలో అట్టడుగున అణచివేయబడిన వర్గాల ప్రక్షాళన ఆనాడు సమానత్వంతో కోసం పనిచేసిన సంఘ సంస్కర్త పులే అని అంటరింతనం అస్పృశ్యతను ఎదుర్కొని చిన్న వయసులోనే ఎదురైన అనుభవాలను వివాహం చేసుకున్న తర్వాత తన భార్య సావిత్రిబాయి పులేని చదివించి ఈ సమాజంలో మహిళలను అత్యంత గౌరవాన్ని అందించే ఆదర్శమూర్తి జ్యోతిరావు పులే అని ఆయన యొక్క జయంతి వేడుకలు ప్రభుత్వం నిర్వహించడం మంచి పరిణామమని అయినప్పటికీ ఆయన యొక్క ఆలోచనలు ఆశయాలను మాత్రం గ్రామాన తీసుకువెళ్లడం విఫలం చెందారని అన్నారు. ఈ కార్యక్రమంలో జనజాగృతి మహిళా మండలి అధ్యక్షురాలు పెడతల రమాదేవి మాల మహానాడు నరసరావుపేట మండల అధ్యక్షులు మొచ్చు బ్రహ్మం న్యాయవాది రమావత్ నందానాయక్ చింతపల్లి శారద మోహన్ రావు బ్రహ్మం వాసుపల్లి వెంకటేశ్వర్లు రాఘి సుధీర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి 199వ జయంతిని పురస్కరించుకొని ఏదైతే ఈ దేశంలో అట్టడుగున ఉన్నటువంటి వర్గాలు అణిచివేయబడినటువంటి వర్గాల పక్షాన ఆనాడు అంటరానితనం అస్పృశ్యత ఆ సమాజంలో తాండవిస్తున్నటువంటి నేపథ్యంలో తను 9 సంవత్సరాల వయసులో ఉన్న సావిత్రిబాయి పూలేని తను 13 సంవత్సరాల వయసులో అంటరాంతరాన్ని అస్పృశ్యతతోటి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్ని అధిగమించి చదువు ఈ దేశంలో ఏ స్థాయిలో ఉపయోగపడుతుందని తెలుసుకున్నటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారు మొట్టమొదటి స్కూల్ని ఏర్పాటు చేయడానికి ఈ దేశంలో మహిళలను గౌరవించి మహిళల్ని ఓ స్థాయికి విద్య ద్వారా తీసుకొచ్చినటువంటి ఏకైక వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే. కానీ ఈ దేశంలో మహాత్ముల పేరిట ఎంతో మంది కొనసాగుతున్నప్పటికీ కేవలం మహాత్మా అనేటటువంటి పేరు ఒక జ్యోతిరావు పూలే గారికి మాత్రమే ఈరోజు దొక్కుతూ ఉంది. కానీ జ్యోతిరావు పూలే గారి విగ్రహాలు ఆయన జయంతులు వర్ధంతులు జరుగుతున్నాయో తప్ప ఆయన కోరుకున్న ఆశయాలు ఆలోచనల వైపు ఏ రాజకీయ నాయకులు కానీ ఏ ప్రభుత్వాలు కానీ కొనసాగట్లేదనేటటువంటి విషయాన్ని గుర్తెరగాలని మాలమహానాడుగా కోరుతూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి 199వ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు మాలమహానాడు జనజాగృతి మహిళా మండలి అలాగే పలు సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, పూలే గారి జయంతి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ప్రభుత్వ అధికారులు ఎక్కడైతే పూలే గారి విగ్రహం ఉందో ఆ విగ్రహం దగ్గర ఈరోజు కేవలం ఆయనకి జోహార్లు లేకపోతే ఇంకో విధమైనటువంటి కార్యక్రమాలకు మాత్రమే పరిమితం అవుతూ ఉన్నాయి తప్ప ఈరోజు మండల స్థాయిలో కూడా మేము అడుగుతూ ఉన్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కులను పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ చేయడంలో ఈరోజు ప్రభుత్వాలు వైఫల్యం చెందాయి. అందుకనే మహాత్మా జ్యోతిరావు పూలే గారి అంబేద్కర్ గారి విగ్రహాల్లో ప్రతి మండల కేంద్రంలో